పరిశుద్ధుడా, నీ పాదాలకు ఎంతో వందనాలు. మేము నీ మందిరంలో ఉన్నాం. అది పరలోక గవిని అల్పుడను నీ పక్షంలో నిలబడుతున్నాడు. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉండునట్లు నీ సన్నిధి మాతో ఉంచండి నాయన. నువ్వు మాతో మాట్లాడండి. మేము మాట్లాడితే బ్రతుకుతాం. నీ మాటలు పరలోకాన్ని బతికిస్తాయి. అవి వింటే మా జీవితాలు బాగుపడతాయి. మమ్మల్ని చెక్కుతున్నావు. మా పాతయన్నీ తీసేసి పరలోకానికి సరిపోయే స్వరూపం చెక్కుతున్నావు. చెక్కబట్టడానికి సహాయం చేయండి. ఏది సత్యం, ఏది న్యాయం, ఏది కాతగలది, దాని అందే మేము మనసుంచే భాగ్యం దయచేయమని క్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బిడ్డలారా, పెర్గేం చర్చిని ఆలోచన చేశాం, ధ్యానం చేశాం, మెచ్చుకున్నది కూడా చూసాం. ఇంకా మళ్ళా కింద వాటికి మనం వెళ్ళిపోతాం. ఇంకా క్రిందకి మనం వెళ్ళిపోతాం. పెర్గేం అంటే దుర్గము అని చూసాం. పెర్గేం అంటే దుర్గం, అంటే లోయ ప్రాంతంలో నుండి కొండ ప్రాంతంలోనికి కట్టబడ్డ ఒక పెద్ద పట్టణం. దాని కొరకు ప్రత్యక్షపరచబడిన దేవుడిని చూసాం. రెండంచుల ఖడ్గం, వాడి అయిన ఖడ్గం కలిగిన దేవుడు. రెండంచుల వాడి అయిన ఖడ్గం కలిగిన దేవుడు. ఆ సంఘం యొక్క విశ్వాసం ఎంత గొప్పదో చూసాం. అంతిపై అనే ఒక దూడను ఇత్తడితో చేసి దానిలో ఆ వ్యక్తిని పెట్టి కాల్చేశారు. రోమన్ కథోలిక్స్, రోమా రాజులు కూడా చాలా క్రైస్తవులు హింసించిన వాళ్ళు, ప్రొటెస్టెంట్ని హింసించిన వాళ్ళు. ఈ రాజులు ఈ సమయంలో ఈ పనిచేసింది. ఆ రాజులలో ఆయన్ని మార్చేశారు. అయినా వారి విశ్వాసం పోలేదు. వారు విశ్వాసంలో స్థిరులుగా ఉన్నారు. ఆ విశ్వాసాన్ని కొనసాగించమని ప్రభువు చెప్పాడు. కాబట్టి ఆ సంఘం విశ్వాసమైన సంఘం, గట్టిగా విశ్వాసమును చేపట్టగలిగిన సంఘం, విశ్వాసం కర్త అయిన యేసు వైపు చూచే సంఘం. ఆ సంఘంలో 14వ వచనంలోకి వస్తున్నాం. ఇప్పుడు మనం 13 అయిపోయింది, 14లో చూస్తున్నాం. అయినను నీ మీద కొన్ని తప్పిదములు నేను మోపవలసి ఉన్నది. నీ మీద కొన్ని తప్పిదములు నేను మోపవలసి ఉన్నది. ఎవరన్నాడు అది? దేవుడు. నీ మీద నా మీద మూడగా మోపుతాడు. దానికి తీర్పు తీరుస్తాడు. నరకానికి వేస్తాడు. కుటుంబంలో చిచ్చులు తెస్తాడు. ఇంకా అనేకమైన కష్టమైన పనులు మన జీవితంలో జరిగిపోతాయి. ఊహించటంగానే, కళ్ళు తెరవకుండానే జరిగిపోతాయి. ఎందుకంటే ఆయన తప్పిదములను చూచే దేవుడు కూడా. తప్పిదములను చూస్తాడు, మళ్ళా మనుషుని మారమంటాడు. ఎందుకంటే పరలోకానికి సరిపోవటానికి ఈ స్వభావం సరిపోదు, ఈ అంతరంగం సరిపోదు, ఈ సృష్టి సరిపోదు, ఈ చేతితో చేయబడ్డ సృష్టి సరిపోదు. దాన్ని రూపాంతరం చేయాలి ఆయన. అందుకోసమే ఆ తప్పులను ఎత్తి చూపడం అనేది ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఏమి ఎత్తి చూపిస్తున్నాడు వీళ్ళ తప్పులని ఒకసారి మనం చూస్తే, అక్కడ నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అదేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరియొద్దమని బాలాకు చెప్పిన బిలాము బోధలను అనుసరించిన వారు మీలో ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో నుండి కొత్త నిబంధనలోకి వచ్చేస్తున్నాం. వీళ్ళు ఏం చేశారంటే ఆ పాత నిబంధనలో ఉండే బిలాము యొక్క బోధలను అనుసరించారంట. బిలాము యొక్క బోధలు. ఈ బిలాము యొక్క బోధలేంటో మనం ఈ సమయంలో చూడవలసిన వారమై ఉంటున్నాం. తప్పకుండా బిలాము అనే ఆ వ్యక్తి కోసం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తప్పిపోయిన వారినే కాదు, ఇక్కడ ఒక మాట చూసి బిలాం దగ్గరికి పోదాం. తప్పిపోయిన వాడినే కాదు, యథార్థంగా ఉండే వారిని ఆశీర్వదించాలని, వారి కుటుంబాలను ఔన్నత్య స్థితి తేవాలని వారిని కూడా చూస్తాడు ఆయన. ఎవరు యథార్థంగా ఉన్నారు అని చూద్దాం. బైబిల్లో 2వ దినవృత్తాంతముల గ్రంథం, 2వ వృత్తాంతముల గ్రంథం ఆయన చూచే తీర్పు తీసేది.
నా కనుదృష్టిలో 16:9 నా కనుదృష్టిలో లోకమంతట సంచరించుచున్నది. తన ఎడల యథార్థ హృదయం కల వారిని బలపరచుటకై సంచారం చేస్తుంది. యథార్థతగా ఉన్నవారిని ఆయన ఏ తప్పికీడు చేయడు, బలపరుస్తాడు. శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, కానీ ఆ యథార్థత వాడిని కాపాడుతుంది. తప్పితలను చూసి ఖండిస్తాడు, దాన్ని సరిచేసుకోమని చెప్తాడు. సరిచేసుకున్నాక యథార్థతగా వచ్చినాక వాడిని జీవితాన్ని ఎక్కలేనంత ఎత్తైన కొండనెక్కిస్తాడు. కుటుంబాన్ని కూడా ఎక్కలేనంత ఎత్తైన కొండనెక్కిస్తాడు. ఇక ఎక్కలేరు వాళ్ళు, అంత పెద్దగా మనం ఎక్కలేము. ఆయన లాక్కపోయి ఎక్కిచ్చేస్తాడు. చూసారా, దావీదు 78వ కీర్తన 70వ వచ్చిన వాళ్ళు, అతడు యథార్థవంతుడు, కార్యముల యందు నేర్పరి అంటాడు, నా హృదయానుసారి అంటాడు. ఇంకొక దిక్కన నా హృదయానుసారి అంటాడు. ఎందుకంటే తప్పిదములో నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు తప్పిదములు పైన తప్పిదములు వేసుకుంటాం చాలాసార్లు. మనం ఇంకా చేసాం కాకుండా ఇంకా ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఆయన చూడని దేవుడు అనుకుంటాం మనం. నో, ఆయన చూచే దేవుడు. నీ అంతరంగంలో ఉన్న తలంపు పుట్టకముందే నిన్ను ఎరిగి ఏం చేయాలనేది చూస్తూ ఉంటాడు. ఆయన తగిన సమయంలో చేస్తాడు. కాబట్టి యథార్థత అనేది జీవితానికి చాలా మేలైంది. ఇక్కడ ఏం చేశాడంటే, ఇతనికి యథార్థత లేదు. యథార్థత ఉన్నవారిని ఆయన బాగా అభిషేకిస్తాడు. ఇశ్రాయేల్ని అరణ్యంలో నుంచి పిలిచి నడిపిస్తూ ఉన్నప్పుడు మోసేని ఎంతగా దీవించాడో మనకు తెలియదు. మోసేని గురించి బ్రహ్మాండమైన సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు ఎందుకంటే ఆ ఇశ్రాయేల్ ప్రయాణంలోనే ఈ బిలాము వస్తాడు. అందుకోసమే ముందు మోసేని చెప్తుంది. బిలాముని అట్టెందుకు చేశాడు, మోసేని ఎంత పెద్ద సాక్ష్యం ఇస్తాడో చూడండి. 12వ అధ్యాయం సంఖ్యాకాండంలోనే ఇది కూడా చూస్తాం. ఏ గొప్ప సాత్వికుడు అని చెప్తాడు. ఒక గొప్ప భాగ్యం ఆయనకి ఇస్తాడు. బండను పగలగొట్టాడని సైతాన్ చెప్తుంది, అది శిక్ష అంటుంది. ఆఫ్రికాన్ని చేసుకున్నాడు కేసుగా, అది నాదే అని చెప్తుంది. దేవుని దృష్టిలో ఏమైపోయాడు, ఆయన సాత్వికుడు. మానవత్వంలో ఉన్న తప్పులను మలుచుకొని సాత్వికమైన హృదయంలోనికి వచ్చాడు. తను చేసిన తప్పులు, చాలా తప్పులు మార్చుకొని వచ్చాడు. సాత్వికుడు అన్నాడు. ఇంకొక మాట అంటాడు, ఇంకొకటి గొప్ప సాక్ష్యం దేవుడిచ్చాడు, నమ్మకస్తుడు. నమ్మకం ఉన్నప్పుడు దేవుడు అతన్ని ఏమీ చేయడు, నమ్మకస్తుడు. ఇది హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో కూడా అంటాడు. చూసారా, హెబ్రీ 3:2లో కూడా అంటాడు, నా ఇంటి అంతటిలో నమ్మకం ఉన్నా, నా ఇంటిని ఆయనకు అప్పగించా, దేవుని సంఘాన్ని ఆయన అప్పగించా, నమ్మకంగా ఉన్నా, దోచుకోలేదు, దాచుకోలేదు, దాన్ని తన ఇష్టం వచ్చినట్టు వాడుకోలేదు, నమ్మకంగా ఉన్నాడు. నమ్మకత్వం దేవుడికి కావాలి, కరెక్ట్ థింగ్ దేవుడికి కావాలి. అది ఆయనకి చూడు ఎంత సాక్ష్యం ఇచ్చాడు, గొప్ప అభయం ఇచ్చాడు. ఆ 12వ అధ్యాయంలోనే చూస్తే దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడాడు. చూసారా, మోసేతో ముఖాముఖిగా మాట్లాడాడు, దర్శనమిచ్చేసాడు. ఇంకా గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ ఇచ్చాడు తెలుసా? ఆ భాగం 12వ అధ్యాయంలోనే చూడండి, 8-9 వచనాలు చూడండి. గొప్ప ఆజ్ఞ ఏంటంటే, నా సేవకుడైన మోసేని విరోధముగా మీరేలా భయపడ చేయుదురు. నా సేవకుడికి విరోధంగా, నేను పిలిచిన వానికి, నేను పంపిన వానికి విరోధంగా పనిచేస్తే ముళ్ళ కోనల్లో తనుకున్నట్టే విరోధంగా పనిచేస్తున్నారు. ఆకాశం పగిలిపోయారు. నా సేవలకు విరోధంగా పనిచేయద్దు. ఇంకో కొంత గొప్ప శ్రేష్టమైన పరలోక భాగ్యం ఏంటంటే, ప్రకటన గ్రంథం ఇంటిలో చూడండి, ఇప్పుడు తిప్పలేను, ఇంటిలో చూడండి. అక్కడ గొర్రెపిల్ల కీర్తన పాడుతూ ఉంటే ఇంకొక కీర్తన పాడతారు. ఏంది? మోసేని గురించి కీర్తన. మోసేని గురించి కీర్తన కూడా పరలోకంలో ఆయన పాడతారు. ఇంతగా ఫాలో అవుతాడు మనుషులను దేవుడు. ఆయన నిన్ను నన్ను ఫాలో అవుతున్నాడు ఒక వ్యక్తి.
ఆ వ్యక్తి శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆదరణకర్తగా మనతో ఎప్పుడు ఉంచుతున్నాడు, సదాకాలం ఉంచుతున్నాడు, మనతో ఫాలో అవుతున్నాడు. నిన్ను నన్ను ఒక ఆయన ఫాలో అవుతున్నాడు అని తెలుసుకోకపోతే మనం అంత పనికిమాలని క్రైస్తవులు ఇంకొకరు లేవు. ఆయన మనల్ని ఫాలో అవుతున్నాడు, చర్చిలో ఫాలో అవుతున్నాడు, మన రహస్య జీవితంలో ఫాలో అవుతున్నాడు, మన వ్యక్తిగత జీవితంలో ఫాలో అవుతున్నాడు, మన కుటుంబ జీవితంలో ఫాలో అవుతున్నాడు. నేనేమి ఎత్తితే ఆ పంట కోసుకుంటాను. నా యొక్క జీవితం అంతా ఫాలో అయ్యే ఒక ఫాలోయర్ నాకున్నాడు. ఆయన ప్రభు. ఆయన బిలామును ఫాలో అయ్యాడు. ఈ సంఖ్యాకాండంలోనే ఉన్నాడు 22వ అధ్యాయంలో బిలాము. దేవుడు పిలుచుకున్న ఒక ప్రవక్త అతను. దేవుడు పిలుచుకున్న ఒక ప్రవక్త. ఆ ప్రవక్తను దేవుడు పిలిచాడు. బెహేరవ కుమారుడు చాలా మంచి ప్రవక్తే, చాలా మంచి పనులు చేశాడు. కాకపోతే చాలా బాగా చెడిపోయాడు. అదే ఆ ప్రవక్త జీవితం. ఆ ప్రవక్త జీవితంలో కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో నుంచే చూద్దాం మనం. ఆ ప్రవక్త యొక్క జీవితంలో కొన్ని శ్రేష్టమైన మాటలు బైబిల్ తీసే చదువుదాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయన గురించి రాయబడ్డ మాటలు 22వ అధ్యాయంలో ఒక్కసారి మనం 12 నుంచి చూస్తే ఏం రాశారో చూడండి. దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడ్డవారు అని బిలాముతో చెప్పాను. కాబట్టి బిలాము ఉదయమునే లేచి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశములకు వెలుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవీయలేదని చెప్పాను. ముందు బాగానే ఉన్నాడు, చెప్పాడు. మోయాబు అధికారులు లేచి బాలాకు వద్దకు వెళ్ళి బిలాము మాత కంటే బహు ఘనత వహించి మరి ఎక్కువ మంది అధికారులను కదా మరలా పంపాను. వారు బిలాము వద్దకు వచ్చి అతనితో నీవు దయచేసి నా వద్దకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకము, నేను నీకు బహు ఘనత కలుగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పిదవో అది చేసేదను, కనుక నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులకు శపించుమని సిప్పోరు కుమారుడైన బాలోకు చెప్పాను. ఇక్కడ ఎవరే అంటే వీళ్ళు ఇశ్రాయేలీలు, మోయాబీలు చెడిపోయిన సంతానం. మోయాబీలు సొదొమ గొమొర చాలా పాడైపోతే దేవుడు చూచి అగ్నితో కాల్చాడు. అగ్నితో కాలిస్తే ఏం జరిగిందా అంటే ఈ కుటుంబం, లోతు కుటుంబం కొంచెం భక్తి కలిగిన కుటుంబం, ఈ కుటుంబాన్ని అక్కడి నుంచి తప్పించి దేవదూత తీసుకెళ్తా ఉన్నాడు. మీరు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఎర్ర సముద్రము గట్టు దగ్గరికి పోయే లోపలికి మీ ఆదేశాన్ని చూస్తుంది. ఉప్పు స్తంభమైంది, ఇప్పటికి ఉంది, నేను చూసి ఆ స్తంభాన్ని. అక్కడికి వెళ్ళి సొదొమ గొమొరని ఎక్కించి చూస్తే ఒక్క ఆకు ఉండదు, ఒక చెట్టు ఉండదు. శపించబడినట్టుగా ఇప్పటికి కూడా కనపడుతుంది. 2000 సంవత్సరాల్లో కూడా అది శపించబడ్డట్టుగానే కనపడుతుంది. అక్కడ ఏ పట్టణం ఉండదు, అది శపించబడ్డ పట్టణం. దేవుడి శాపాలు చాలా కష్టం. అది శపించేస్తే చూసారు ఆ పట్టణం అంతా పోయింది. అక్కడ ఏమైంది, ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ ఇద్దరు కుమార్తెలు ఏం చేశారంటే మాకు సంతానం లేదు, వంశం లేదు, ఈ అడవిలో ఎవరు మాకు అని చెప్పి తండ్రితో కూడినప్పుడు మొదటి ఆళ్ళకు పుట్టిన సంతానం మోయాబీలు. రెండవ ఆమెకు పుట్టిన వాళ్ళు ఏంటంటే అమోరీలు ఇంతవరకు భూమి మీద లేరు. అందరిని ఆ వంశం అంతా దేవుడు నాశనం చేసేసాడు. అందులో ఒక్కరు కూడా మోయాబీ జాతి, అమోరియాల జాతి అని ప్రపంచంలో నుండి తుడిచివేయబడ్డ జాతి అది. మోయాబీలు ఉన్నారు కానీ మోయాబీ అనే పేరుతో ఇప్పుడు లేరు. మోయాబీలో ఒక భక్తి కలిగిన స్త్రీ ఉన్నది. ఎవరామె? రూతు. నీ దేశమే నా దేశం, నీ దేవుడే నా దేవుడు అని ఎప్పుడైతే యెరూషలేములో ఆమె కాలు పెట్టిందో, బెత్లెహేములో ఉందో, ఆ బెత్లెహేములో బోయాజుని చేసుకుందో, ఓబేదుని కన్నది. ఓబేదు యెషయాని కన్నాడు, యెషయా దావీదుని కన్నాడు. దావీదు వంశంలో నుంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు. చూసారా? నేను ఇదంతా మనము తప్పు చేయని వాళ్ళమే. తప్పులో నుంచి మెలుక్కుంటూ పర్వాలే, ఇంకా 10 తప్పులు చేయకపోతేట, ఇంకా 10 మంది నోళ్ళు కొట్టబోతేట, ఇంకా అనేకులను కష్టపెడితేట, అనేకులను దుర్మార్గంగా మాట్లాడితేట, దుష్టత్వమైన మాటలు మన నోట్లో వస్తేట,
దేవుడు దాన్ని ఏం చేస్తాడు? రివర్స్ చేస్తాడు. దాన్ని రివర్స్ చేస్తాడు. ఆయన రివర్స్ చేసే హ్యాండిల్ ఉంది. ఇప్పుడు బిలాముని రివర్స్ చేస్తున్నాడు. బిలాముని రివర్స్ చేస్తున్నాడు. నువ్వు చెప్పిందే చెప్పమన్నాడు. కానీ ఈయన ఏం చేశాడో తెలుసా? వెళ్తా ఉన్నాడు, మోయాబుకి వెళ్తా ఉన్నాడు, ఆ ప్రాంతానికి వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే ఏం జరిగిందంటే గాడిద అతనితో మాట్లాడింది. చూద్దారా? 26వ వచనంలో నుంచి మనం చూద్దాం. 26వ వచనం నుంచి, యెహోవా దూత ముందు వెలుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటుకు నిలవగా గాడిద యెహోవా దూతను చూచి బిలాము కూడా క్రింద కూలబడెను. కనుక బిలాము కోపము నుండి తన చేతికర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకి ఏమిచ్చాడు? ఎంత మంచి దేవుడు మన దేవుడు! గాడిదతో మాట్లాడించగలడు, కాకులతో ఆహారం పంపగలడు కదా, కాకులతో ఆహారం పంపగలడు, నీళ్ళ మీద నలవగలడు. ఈ ప్రకృతి అంతా ఆయన ఏం చెప్తే అది ఏంటది. గాడిద మాట్లాడమంటే మాట్లాడింది. నువ్వు నన్ను కొట్టనేలా అని మాట్లాడింది. నువ్వు ఎందుకు ఎక్కడికి పోతున్నావు అని మాట్లాడింది, గద్దించింది. అప్పుడు కూడా కళ్ళు తెరవలా. దేవదూత ప్రత్యక్షమయ్యాడు. అందులో ఇదివరకు నేను చెప్తున్నా, మీరు మర్చిపోకూడదు. దేవదూతలు ఇద్దరు ఉన్నారు, కెరూబులు, సెరూబులు. ఈయన కెరూబు. ఈయన ఒక ఏటు కొడితే బిలాం పచ్చడవుతాడు. ఎందుకంటే 1950 మందిని చంపినాడు ఒక్క కెరూబే. ఆయన కావిలో ఉంటాడు. దేవుని దూతలు మనకు, నువ్వు బాగుంటే దేవుని దూతలు మనకు కావిలో ఉంటాడు. కావాలన్నప్పుడు అన్నీ చేస్తారు వాళ్ళు. ఆ దేవదూత కనపడ్డాడు. గాడిదని కొట్టడం ఏంటి? గాడిదని ఎందుకు కొట్టావు? భయపడిపోయాడు దేవదూత అని చూసి. కాస్త నమస్కారం చేశాడు. యెహోవా దూత ఇలా అన్నది, వెళ్ళిపోయాడు. కానీ తనకున్నది ఏంటంటే, ఒక దైవ సేవకుడికి ఉండే ఒక లక్షణం, దేవుని సేవకుడు ఏం చేయాలంటే తన దున్న భూమిలో తినాల. ఎవరు కూడా అతనికి ఏం చేయకూడదు? మూతికి కళ్ళెం పెట్టకూడదు, మూతికి వేయకూడదు. అతను దున్నిది అతను తినాలి. అది అందుకోసమే దేవుడు ప్రవక్తల్ని, ఎందుకంటే వాళ్ళకి ఆహారము ఉద్యోగము ఏముండకూడదు. ఈనాడు భార్యలు పనిచేస్తున్నారు, వాళ్ళొక దరిద్రుడు ప్రసంగంలో చెప్తాడు, మేమిద్దరం ఏక శరీరం అంటారు. ఏక శరీరం? ఏది ఏక శరీరం? నీ శరీరంలో ఒక శరీరం పోయి పనిచేస్తుంటే ఏక శరీరం ఏంది? మీరు ఎవడు చెప్పాడు? బుద్ధి తక్కువవాడు. ఏక శరీరం అన్నప్పుడు పని చేయకూడదు. ఏక శరీరం. ఇప్పుడు చాలా తప్పుడు బోధలు పట్టుకొని వస్తున్నాయి, చాలా తప్పుడు బోధలు. బాలాకు మార్కెట్ వచ్చేసింది ఈ లోకంలోకి. బాలాకు మార్కెట్. చర్చిలను చీల్చి చర్చిలను పెట్టడం. ఈ మధ్య ఒక ఆయన ఫుల్గా తిప్పుతున్నాడు, కార్లను, బస్సులని, స్కూటర్లను తిప్పుతున్నాడు. అందరినీ చర్చిలలో ఉండే వాళ్ళందరూ పట్టుకుపోయి ఒక డీజే చర్చెస్ని పెట్టాలని, పెద్ద చర్చిని పెట్టాలని ఇప్పుడు ఏర్పాటు చేశాడు. నేను ఆయన పెళ్లి చేసింది ఇక్కడ ఒక ఏర్పాటు చేశాడు. ఇంకొక పెద్ద ఆయన ప్రపంచమంతా దండి డబ్బులు చర్చి కట్టుకున్న ఆయన ఒక చర్చి పెట్టబోతున్నాడు. బడా వ్యాపారస్తులు క్రైస్తవులకి వచ్చేస్తున్నారు. బడా వ్యాపారస్తులు బిలాంలాగా మార్కెట్ పెడుతున్నారు. దేవుని సేవకులను కూడా కొనేస్తున్నారు వాళ్ళు. దేవుని సేవకులను కూడా బడా మార్కెట్ ఫారిన్లో కూడా ఉంది. వాళ్ళు డాలర్లతో మనుషులు కొంటున్నారు, వీరు రూపాయలతోనే మనుషులను కొంటున్నారు. మనుషులను కొనేస్తున్నారు. ఈ మనుషులు కొనే వాళ్ళు కూడా ఎదవలైపోయారు. ఒక బాప్టిస్ట్ చర్చిలో కాదు, ఏ చర్చిలో పాస్టర్గా పనిచేసినా రిజిస్టర్ ఉండకూడదు. మాకు ఇంకొక రిజిస్టర్ ఉండకూడదు. చర్చికే నమ్మకంగా పనిచేయాలి. యాడికి పోయి ప్రసంగం చేసినా ఆ చర్చి తరపునే ప్రసంగం చేయాలి. మాకు ఇంకొక దొంగ రిజిస్టర్ ఉండకూడదు. అంటే ఏంది? ఇంకొక ఆమె ఉన్నట్లు లెక్క, ఆడ ఇంకొక ఆమె ఉన్నట్లు లెక్క, బయట ఒకరు చర్చిలో ఒకరు ఉన్నట్లు లెక్క. ఇప్పుడు ఈ దినాల్లో బిలాం మార్కెట్ వచ్చింది, నెల్లూరు కూడా వచ్చింది. అంతా చుట్టూ తిరుగుతున్నారు. జాగ్రత్తగా ఉండాలి. సంఘాల్లో సమస్యలు ఉంటాయి, ఉండక మానవు. గురువులు ఉంటాయి, గోధువులు ఉంటాయి. దాన్ని చూపిస్తే ఏం లేదు. గురువులు ఎప్పుడు పరలోకం పోవు. గురుగుల పనులే చేస్తుంటాయి. నష్టాలు, కష్టాలు, ఇరుకులు, సమృద్ధి సైతాను కంటే డబల్ చేస్తాయి గురుగులు.
ఆ గురుగులతో మనకు పనేమి? సైతానన్నా ఒకటే చేస్తుంది, గురుగులు ఇంకా ఎక్కువ చేస్తాయి. సాతాను బట్టిన వ్యక్తి ఎక్కువ చేస్తాడు సాతాను ఉన్నట్టయితే. కాబట్టి దాంతో పని లేదు. చాలామంది పెద్ద పెద్ద చర్చిలను చూపించి, మంది కాదు నేను అంటాం, మీ చర్చిలో ఏం బాగలేదు, అది లేదు, ఇది లేదని చెప్పి ఆంధ్ర అంతా కూడా, ప్రపంచం అంతా కూడా ఈనాడు బిలాం మార్కెట్ లాంటి మార్కెట్ వచ్చింది. బిలాం మార్కెట్లోకి వెళ్ళిపోయి ఏమన్నాడంటే, ఇశ్రాయేలీలను దీవించడము కానీ శపించడం నా చేత కాదన్నాడు. అయితే ఇంకా ఏం చేత అవుతుంది చెప్పు? నీకు ఘనత ఇస్తా, బిలాం ఇస్తా. ఏం చేత అవుతుందంటే, వారు విగ్రహారాధన చేయించి, వారు విగ్రహారాధన చేస్తే మోయాబీ ఆడవాళ్ళు, అంత చెడిపోయిన ఆడవాళ్ళు వాళ్ళంతా, మోయాబీ ఆడవాళ్ళు వీళ్ళకి విగ్రహారాధన పంచాలి. విగ్రహారాధన పంచుతూ ఉంటే వీళ్ళు మోహించి వాళ్ళతో ఉంటే ఒకే రోజు 24,000 మంది చచ్చిపోయారు. ఒకే రోజు. బైబిల్ చదవండి, ఇంటికి పోయి సంఖ్యాకాండం 22, 23, 24 చదవండి. 24,000 మంది చచ్చిపోయారు ఇశ్రాయేలు. విగ్రహారాధన చేసి, విగ్రహారాధనతో పెట్టింది తిని, వడ్డిస్తున్న ఆ యొక్క చక్కని అలంకరించుకొని రాబడిన మోయాబీయులు పచ్చి అలంకరణ కదా, వేశ్యలతో సమానమైన వాళ్ళతో ఉండి వారి జీవితాలు పాపంతో చనిపోయిన 24,000 మంది. అది బిలాం బోధ. బిలాం బోధ ఏంటంటే, తినేసేయి విగ్రహారాధన తినేసేయి అనే బోధ చెప్తారు. ఈనాడు కొంతమంది తప్పుడు బోధలు బోధిస్తున్నారు. ఇది టీవీలో కూడా బోధి. నన్ను ఏమన్నా అనుకుంటే నాకు భయం లేదు, నేను ఎవరికి భయపడను. ఎందుకంటే నాకు యేసు ప్రభు నాకు పిలిచి ప్రభుదాస్ అనేసిన విత్తనాలు ఖచ్చితంగా చెప్తా. అది ఒకడికి బంటుద్ది, ఒకడికి మండదు, ఒకడికి బాగుంటుంది అని నాకు అవసరం లేదు. నా దేవుడికి సంతోషం కలిగించాలి. లేకపోతే ఏమంటాడో తెలుసా, కండేస్తే నువ్వు నోరు మూసుకున్నావు అంటారు. వాళ్ళ కండేస్తే నా కండ నాకేయటానికే, వాళ్ళ కండ ఎందుకు వేస్తున్నారు? వాళ్ళ ఇంట్లో తెచ్చా కండ ఎవరు వేయటాల? నా కండ నాది, నేను దున్నింది నాది. కాబట్టి నాకేం భయం లేదు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇలాంటి మోసాలు చాలా ప్రపంచంలో జరుగుతున్నాయి. ఒక ఆయన చెప్తాడు, బొట్టు పెట్టుకోవచ్చు అంట క్రైస్తవులు, శిలువ బొట్టు పెట్టుకోమంటాడు. ఇంకొక ఆయన చెప్తున్నాడు, ఆ విగ్రహారాధనలు పెడితే మనకేమయ్యా, ప్రార్థన చేసుకొని తినేసేయి అంటాడు. అది ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ కాదు. ఎన్ని తప్పుడు బోధలు వస్తున్నాయో. నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావా? నేను కదా నీకు ఇచ్చింది, నువ్వు మా చర్చిగా రావాలి. ఆయన తీసేశాడు, నేను సేవకుని, ఆయన చెప్తే బ్యాప్టిజం ఇచ్చా. ఈ పనికి మాలిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు బ్యాప్టిజం ఇచ్చాడని అనుకోవటంలే, ప్రభుదాస్ ఇచ్చాడు, నేను ప్రభుదాస్ మనిషిని. యేసు ప్రభు ఎప్పుడు కూడా ఏ మనిషిని కూడా తనకు శిష్యులను చేసుకోవద్దన్నాడు. నాకు శిష్యులను చేయమని చెప్పాడు బైబిల్లో. సొంతగా శిష్యులు చేసుకుంటున్నారు చర్చి చూడ, దౌర్భాగ్య స్థితి. ఇంకా ఇక్కడ ఏమైపోయిందంటే, ఈ మార్కెట్లో అంత గందరగోళం వచ్చేసింది. ఇది పాత నిబంధనదే కాదు, కొత్త నిబంధనది కూడా. ఈ విగ్రహారాధన అనేది కొత్త నిబంధన కూడా. ఇప్పుడు చూద్దాం, కొత్త నిబంధనలో చూద్దాం. కొత్త నిబంధన దయచేసి బిడ్డలు తీయాలని నేను కోరుకుంటున్నా. ఈ కొత్త నిబంధనలో మనం చూస్తే ఏందంటే, అపోస్తుల కార్యాల్లో యాకోబు నాయకత్వంలో అన్యజనులను యూదులైన క్రైస్తవులు హింసిస్తున్నారు. ఎందుకు అన్యజనుల క్రైస్తవులు యూదుల్ని సమంగా జరుచుకోవటం లేదంటే, వారు ఒకటి చెప్తున్నారు, వాళ్ళకు సున్నతి లేదు అని చాలా కష్టపెడుతున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే, అపోస్తుల కార్యంలో ఒక పెద్ద సభ జరిగింది. తీద్దామా, బైబిల్ తీద్దాం. ఒక పెద్ద మహాసభ జరిగింది. అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలోకి వద్దాం. అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలోకి వద్దాం. 19వ వచనం. ఒక మహాసభ జరిగింది. ఆ సభ చాలా పెద్ద సభ అపోస్తుల కార్యంలో. ఆ సభ జరుగుద్ది. ఆ సభ జరిగిన తర్వాత ఆ 19వ వచనంలో యాకోబు చూడండి, చూద్దాం. కాబట్టి అన్యజనుల్లో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని
మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతకు జారోత్తమును గొంతు పిసికి చంపిన దాన్ని రక్తమును విసర్జించుటకు వారు పత్రిక రాసి అవి చేయకూడదు. అన్యజనుల నుంచి అన్నారా అని, లేకపోతే అసలైన యూదులన్నా కానీ ఏం చేయకూడదు? మూడేంది? అపవిత్రత, జారత్వం, విగ్రహ సంబంధమైన అపవిత్రత, జారత్వం, గొంతు పిసికిని చంపిన దాన్ని రక్తమును విసర్జించకుండా వాటిని రాసి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయం. ఎలా అనగా సమాజ మందిరములో ప్రతి విశ్రాంతి దినం మోసే లేఖనములు చదువుట వలన మునుపటి తరములో నుండి అతని విషయమై ప్రకటించుచూ వచ్చువారు ప్రతి పట్టణములో ఉన్నారు కాబట్టి వాటిని మళ్ళా ప్రేరేపిస్తున్నారు. ఇది ఖచ్చితంగా చేయకూడదని ఆది క్రైస్తవ సంఘం కూడి 15వ అధ్యాయంలో ఒక సభ వేసుకొని ఆ సభలో శిష్యులంతా తర్కించుకొని ఏది చేయాలా ఏది చేయకూడదు, అన్నిలో నుండి వచ్చిన క్రైస్తవులకు సున్నతి లేదంటున్నారు యూదులు, ఇవన్నీ తీసేసి మనం ఏం చేయాలా, ఏమి చేయాలా అందరికి తెలుపుదాం. అప్పుడున్న క్రైస్తవ సంఘాలన్నిటికీ రాయాలా. ఏం రాయాలా? విగ్రహారాధన అపవిత్రత చేయకూడదు, జారత్వం చేయకూడదు, రక్తము చిందించకుండా పిసికిందని తినకూడదు. ఈ 3 రాసి అన్ని సంఘాలకు పంపమంటారు. అట్టుంటే బైబిల్లో ఇప్పుడు ఏం పర్వాలేదా అని చెప్తున్నారు. బొట్టు కూడా పట్టుకోండి, ఏం పర్వాలేదు, బొట్టు బాగా పెట్టండి, అది క్రాస్ లాగా కనిపించేటట్టు పెట్టుకోండి బొట్టు అంటున్నారు. చాలా తప్పుడు బోధలు. మీరు మా గుడిలోనే రక్షించబడ్డారు, అసలు అది గుడి కాకపోయినా మా గుడి అంటున్నారు. గుడి ఎవడుకుంది? మాకుందా? గుడి మనుషుడికి ఉందా? ఈ గుడిలో నువ్వు బతికితే ఈ గుడిలో ఉంటావా? సమాధుల తోటలో పడేస్తావు తీసుకుపోయి. ఆడిచ్చి ఆడిపోతావు, ఏం తెలుసు? గుడి ఎక్కడిది నీకు? తీసుకుపోయి సమాధుల తోట 7 అడుగులుగా నీకు ఉండేది, నాకు ఉండేది కూడా. ఏదేదో ఎచ్చులు పడితేట ఎవరికేం లేదు మనకి ఇక్కడ. అన్నీ తీసుకుపోయి మన సమాధి తోటలో పడతాం. అక్కడి నుంచి దేవుని దగ్గరికి పోవాలంటే ఏం చేయాలా? ఈ 3 ఆజ్ఞలు చూడాలి.